దైవ దర్శనానికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా ఇళ్లకి చేరతారు అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఎప్పుడూ జరగని ఘటన జరిగి వాళ్ళు పూర్తిగా ప్రాణాలకే దూరం అయిపోయిన పరిస్థితి. ఇది నిజంగా ఒకంత దుఃఖానికి గురి చేస్తుంది అందరినీ. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు లైవ్లో మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి వారి స్పందన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం అమ్మా. అసలు తిరుపతి చరిత్రలోనే ఎప్పుడు జరగని ఘటనగా మనకి ఇది కనిపిస్తుంది. ఎప్పుడు హరినామ సంకీర్తనతో మారుమోగాల్సిన ప్రాంతం కాస్త ఆర్తనాదాలతో మిన్నంటిన పరిస్థితి. ఎట్లా చూస్తున్నారండి ఈ ఘటన మీరు? ఇది చాలా బాధాకరమ్మా. ఇప్పటి వరకు తిరుపతి చరిత్రలో ఎప్పుడూ ఇటువంటి ఘటన జరిగిన పరిస్థితి లేదు. ఇది కేవలం ఈ యొక్క కూట ప్రభుత్వ నిర్లక్షణ. సరిగ్గా ఎక్కడ కూడా వాళ్ళు ఎందుకంటే ఈ ముక్కోటి ఏకాదశి అనేది మనకి ప్రతి సంవత్సరం కూడా డేట్ అనేది ముందే తెలుసుద్దమ్మా. ఇప్పుడు రేపు ఏదైతే 10వ తారీఖు నాడు ముక్కోటి ఏకాదశి ఉందో మళ్ళీ ఇదే సంవత్సరంలో డిసెంబర్ 30వ తారీఖు నాడు ఉంది. అధికారులకు ఇది యాక్చువల్గా టీటీడీ యంత్రాంగానికి ఇది ఏమి కొత్త ఏం కాదు వాస్తవంగా అయితే కనుక. కాకపోతే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఏంటంటే రాజకీయ వలయాల్లో ఉండిపోయి పూర్తిగా రాజకీయాలు చేసే విధంగా టీటీడీ యంత్రాంగాన్ని కూడా గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్న సుబ్బారెడ్డి గారి మీదో ధర్మారెడ్డి గారి మీదో లేకపోతే అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి గారి మీదో వాళ్ళ మీద ఏదో చెయ్యాలని పనిచేయడమే తప్ప భక్తుల మీద శ్రద్ధ వదిలేసి విఐపీలకి టికెట్స్ ఎలా ఇవ్వాలి, వాళ్ళ తెలుగుదేశం ఎమ్మెల్యేలకి ఏ విధంగా టికెట్స్ కోట పెంచాలి అని చెప్పని దాని మీద దృష్టి పెట్టారు తప్ప ఇది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్లో అనవసరంగా ఎవరైతే ఇప్పుడు నూతనంగా ఏర్పడిన చైర్మన్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి పూర్తిగా వెళ్ళిపోయి వీటిని నిర్వీనం చేసి పూర్తిగా కూడా ఏదైతే భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, ఎందుకంటే జరగని లడ్డూకి దాన్ని అంత ఎక్స్పోజ్ చేయడము, అదేవిధంగా ఈరోజు ముక్కోటి ఏకాదశికి లక్షల్లో వస్తారన్న సంగతి మనందరికీ కూడా తెలుసు. దేశవ్యాప్తంగా కావచ్చు ప్రపంచవ్యాప్తంగా కలియుగ దైవం వెంకటేశ్వరం దర్శించుకోవడానికి ప్రతి భక్తుడు వస్తాడు. కనీసం వాళ్ళకి టికెట్స్ టోకెన్ జారీలో కూడా సరైన ఏర్పాట్లు చేయకుండా వాళ్ళ ఎవరైతే చనిపోయినారో వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు త్రాగడానికి నీరు లేదు, కానీ వీళ్ళు మేము పాలు ఇచ్చాం, బిస్కెట్లు ఇచ్చాం, పులిహార ఇచ్చామని చెప్పని తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ భక్తులు మనోభావాలు దెబ్బతినే విధంగా భక్తులకి సరైన సౌకర్యాలు చేయకుండా ఇది ఎవరైతే చనిపోయిన 6 కానివ్వచ్చు, అదేవిధంగా క్షతగాత్రుల హాస్పిటల్లో ఉన్న వాళ్ళని కావచ్చు, ఇదంతా కూడా ప్రభుత్వం చేసిన తప్పిదము. దీనికి మూల్యం ప్రభుత్వం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఎవరైతే మనం చనిపోయిన వారు కావచ్చు, హాస్పిటల్లో చికిత్స పొందిన వారు కావచ్చు, వారందరికీ కూడా సరైన న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం తప్పిదంగానే భావిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ స్టంట్కి ఇచ్చిన ప్రయారిటీ భక్తుల ఏర్పాట్లో కానీ, భక్తులకి సరైన చక్కటి దర్శనం చేయించడంలో కానీ, సామాన్య భక్తులకి తిరుమల తిరుపతి దేవస్థానం అందుబాటులో లేదనే దానికి ఇదొక ఉదాహరణ చెప్పి అందరూ కూడా తెలియపరచుకుంటున్నామా. శ్రీనివాస్ గారు, చాలా మంది భక్తులు ఈ దర్శనానికి వెళ్ళిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే కొట్టాంలోకి పశువులను వదిలేసినట్లుగా వదిలేశారు, భక్తులుగా ఏమాత్రం ట్రీట్ చేయలేదు, ఆ క్యూ లైన్ల నిర్వహణ అనేది పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితి అనేసి ఆరోపించడం జరుగుతుంది. 100% కరెక్ట్ అమ్మేది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే టికెట్స్ జారీ చేసే ప్రదేశాలు ఉన్నాయో వాటిని చక్కగా క్యూ లైన్స్లో పెట్టి వాళ్ళందరికీ కూడా ఒక సరైన పద్ధతిలో టోకెన్స్ జారీ చేయాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఒకేసారి ఇందాక మీరు చెప్పిన వర్డ్ అయితే ఉందో ఒకేసారి గేట్లు వదిలేసి మీ దారి మీరు కొట్టుకోండి అని చెప్పని వదిలేసుకున్న విధంగా ఇది పూర్తిగా కూడా ప్రభుత్వ వైఫల్యము. సామాన్య భక్తులకి ఎక్కడ కనీసం టోకెన్ జారీలో కూడా జాగ్రత్త తీసుకోలేదన్న దానికి నిన్న జరిగిన ఏదైతే ప్రభుత్వ హత్యల కింద నిన్న జరిగిన ఎవరైతే చనిపోయారో వాళ్ళే నిదర్శనము. చంద్రబాబు నాయుడు ఊరికే స్టంట్ చేయడం తప్ప ఏదో నేను ఫోన్లో మాట్లాడి ఏదో అధికారులు అని చెప్పి చిన్న అధికారుల మీద బాధ్యత తోసేతే ఆలోచనతో కనపడుతుంది తప్ప దీనికి టీటీడీ చైర్మన్ బాధ్యత వహించాలి, తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలి, రాష్ట్ర డీజీపీ బాధ్యత వహించాలి. ఎందుకంటే పక్క రాష్ట్రంలో మీరు ఒక సినిమా థియేటర్లో చనిపోతేనే హీరో మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసిన పరిస్థితి. ఈరోజు ఎవరిని అరెస్ట్ చేస్తారు? కంపల్సరీ చంద్రబాబు మీద చర్య తీసుకోవాల్సిందే, లేదా దేవాదాయ శాఖ మంత్రి చర్య తీసుకోవాలా, టీటీడీ చైర్మన్ మీద చర్యలు తీసుకోవాలా. ఎవరైతే దీనికి తప్పిదం చేశారో కఠిన చర్యలు తీసుకోకపోతే మాత్రం ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి. అంటే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చిన వాళ్ళకి క్షేమంగా ఇంటికి వెళ్తామన్న నమ్మకం లేని పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కనబడుతుంది. కలియుగదేవం వెంకటేశ్వర స్వామిని చూసుకుంటే పాపాలు పోతాయి, మనందరికీ మంచి జరుగుద్ది అనుకునే
పద్ధతి నుంచి మనం తిరుపతి దర్శనానికి వెళ్తే తిరిగి వస్తామా లేదనే విధంగా ఈరోజు భక్తులకి ఈ యొక్క పరిపాలన కనపడుతుంది. ఇది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. దీన్ని పూర్తిగా కూడా మేము ఖండిస్తున్నాం దీన్ని. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాలు మేము పరిపాలన చేశాం. ఎక్కడైనా కానీ ఇటువంటి ఇన్సిడెంట్ ఒక్కటే జరిగిందమ్మా. లక్షల మంది వచ్చారు, ఏ చిన్న ఇష్యూ లేకుండా చక్కగా మేము అందరికీ కూడా ఏర్పాటు చేసాం. కానీ ఇది వచ్చిన మొదటి సంవత్సరంలోనే వీళ్ళకి విఐపీలో దర్శనాల్లో తాపత్రయం తప్ప, ఎమ్మెల్యేలకు కోటా పెంచుతాం, ఎమ్మెల్సీలకు కోటాలు పెంచుతాం, వాళ్ళని ఎలా దర్శనాలు పంపిద్దాం తప్ప సామాన్య ప్రజానీకానికి తిరుమల తిరుపతి దేవస్థానం అందరం ద్రాక్షగా తయారైందానికి ఇది ఒక నిదర్శనం. ఇది రైట్. నిన్న జరిగిన ఘటన పూర్తిగా టీటీడీ వైఫల్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. అయితే టీటీడీ చైర్మన్ మాత్రం ఈ నెపాన్ని అధికారులపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా చూస్తారు దీన్ని? అదే ఇది నేను చెప్పేది అంటే చిన్న చిన్న అధికారుల మీద నెట్టేసి చేతులు దురుపుదాం అంటే కుదరదు. 100కు 100 రూపాయలు టీటీడీ చైర్మన్ తప్పకుండా దీని బాధ్యత తీసుకోవాలి. ఆయన అసలు నిజంగా అయితే కనుక చిత్తశుద్ధుల వ్యక్తి అయితే కనుక రాజీనామా చేయాలి. ఈ తప్పిదానికి రాజీనామా చేయాలి. చంద్రబాబు నాయుడిని తప్పకుండా రాష్ట్ర ఏదైతే ముఖ్యమంత్రి ఉన్నాడో ఈ చర్యల మీద, ఎందుకంటే మాట్లాడితే నేను ఇప్పుడు తిరుపతి బయలుదేరుతున్నాడంట అంటే మళ్ళీ పబ్లిసిటీ స్టంట్ బిగించేశారు. చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఇంతే. 45 సంవత్సరాల అనుభవం అని చెప్పిన వ్యక్తి, నేను చిత్తూరు జిల్లా వాసిని చెప్తాడు, నాకు వెంకటేశ్వరం 20,000 పనే వ్యక్తి ఈ విధంగా పరిపాలన చేయడమా? ఇంతమందిని దుర్మార్గంగా పొట్టను పెట్టుకుంటారా? గతంలో గోదావరి పుష్కరాలని చెప్పి సుమారు 29 మంది చనిపోయారు గోదావరి పుష్కరాలని చెప్పని. జనరల్గా పుష్కరాలు కానీ ఈ ముక్కోటి ఏకాదశి కానీ ఇవన్నీ కూడా రొటీన్గా వచ్చే పండుగలు. ఇవన్నీ కూడా వీటిని కూడా వీళ్ళు సరిగ్గా పర్యవేక్షించలేకపోతే, సరిగ్గా ఏర్పాట్లు చేయకపోతే ఈ ప్రభుత్వం అవసరమా? మా విజయవాడలో కూడా అంతే. ఏదైతే వరదలు వచ్చినాయో 30 డివిజన్లకు వరదలు వస్తే 10 రోజుల వరకు షో చేసి దాదాపు 10ల సంఖ్యలో ఇక్కడ ప్రజలు చనిపోయారమ్మా. పబ్లిసిటీ స్టంట్ తప్ప ఎక్కడ కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. సామాన్య భక్తులకి మేలు చేద్దాము, ప్రతి ఒక్కరికి కూడా దైవ దర్శనం చేద్దామని చిత్తశుద్ధి లేదనే దానికి ఈరోజు నిన్న జరిగిన సంఘటనే ఒక ఉదాహరణ చెప్పి మీ అందరికి కూడా తెలియపరుస్తున్నానమ్మా. శ్రీనివాస్ గారు, సాధారణంగా వైకుంఠ ద్వార దర్శనం అనేది మీరు అన్నట్టుగా ప్రతి ఏడాది వచ్చేదే. ప్రతి ఏడాది ఓ 10 రోజుల ముందే దీనికి ఒక పద్ధతి ఉంటుంది. టికెట్లు జారీ చేసే విషయంలో ఎక్కడ ఎక్కువ మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారు కాబట్టి ముందుగానే దీనికి తగ్గ ఏర్పాట్లు ఉంటాయి. ఈసారి మాత్రం కేవలం 1-2 రోజుల ముందే దీన్ని మొదలు పెట్టడం, దీనికి కూడా పెద్ద ఎత్తున ఒకేసారి గుంపులుగా వదలటం, దీన్ని ఎట్లా చూడాలంటారు? ఒకటం, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడో కూడా పరిపాలనలో దృష్టి పెట్టిన పరిస్థితి లేదు. వాళ్ళు కేవలం కక్ష సాధింపుగా పోలీస్ డిపార్ట్మెంట్లేమో ఎక్కడో పనికిమాలిన కేసులు పట్టుకొని తిరగడం సరిపోతుంది. లేదంటే కనుక సినిమా ఫంక్షన్లకు ఏర్పాట్లకు కానీ, ఇప్పుడు ఏదైనా చిన్న సినిమా ఫంక్షన్లు అంటేమో కలెక్టర్లు మంత్రులు రివ్యూ చేస్తారు. ఇంత పెద్ద ముక్కోటి ఏకాదశికి లక్షల మందిలో జనాలు వస్తే దీని మీద రివ్యూలు ఉండవు పెద్దగా ఏమి. ఎవరు కూడా మంత్రులు స్పందించరు. ఇది కేవలం వాళ్ళు చూసుకుంటారు కదా. ఎందుకంటే మనకి ఈ సంవత్సరం ఇప్పుడు ఏదైతే జనవరి 10వ తారీఖు వచ్చిందో, నెక్స్ట్ ముక్కోటి ఏకాదశి డిసెంబర్ 30వ తారీఖు అని మనకు ఆల్రెడీ పుస్తకాల్లో ఎప్పుడో తెలిసిపోతుంది. ఇవన్నీ కూడా కనీసం మినిమం జాగ్రత్తలు తీసుకోకుండా ఎవరైతే దాదాపు ఉదయం నుంచి లైన్లో ఉంటే వాళ్ళందరినీ కూడా క్రమబద్ధీకరణ పెట్టి క్యూ లైన్లు పెట్టి వాళ్ళందరూ లైన్లో వాళ్ళకి కావాల్సిన వసతులు కల్పించాల్సిన పరిస్థితి పోయి, అలా కాకుండా ఒకేసారి వీళ్ళందరినీ వదిలేయడం. అసలు కనీసం ఎందుకు 10 రోజులు కదమ్మా, ఇది సంవత్సరం ముందు మనకు తెలుసుద్ది ఏది మనకి ఎప్పుడు ముక్కోటి ఏకాదశి వస్తుందనేది. ఇది ఏమన్నా కొత్తగా ఈరోజు వచ్చిన పండగ? ప్రతి సంవత్సరం వచ్చే పండగే కదా. అంటే ఈ ఏర్పాట్లు కూడా చేయలేరా రాష్ట్ర ప్రభుత్వం? ఎందుకు చైర్మన్ ఉండేది దేనికి? ఎందుకు జేఈఓలు ఎందుకు, ఈఓలు ఎందుకు ఇందులో ఎంతమంది ఉండేది? వీళ్ళందరూ గత 5 సంవత్సరాల్లో తిరుపతిలో ఏదో జరిగిపోయింది అని చెప్పి వాటి మీద బిజీగా ఉన్నారు తప్ప ఎందుకు సామాన్య భక్తుల మీద దృష్టి పెట్టలేదు? ఎందుకు వాళ్ళకి ఏర్పాట్లు సరిగ్గా చేయలేపారు? కనీసం త్రాగునీరు ఇవ్వకుండా కూడా ఇంతమంది భక్తులను వేధిస్తున్నారు వీళ్ళందరూ కలిసి. ఎవరైతే ఈరోజు అక్కడ చనిపోయిన భక్తులు ఉన్నారో వారి కుటుంబ సభ్యులు వెళ్తున్నారు, మాకు తాగడానికి నీళ్ళు లేవు, కనీసం చనిపోయిన వ్యక్తిని కూడా చూపెట్టట్లేదు. ఏ హాస్పిటల్లో చేర్చారో కూడా చెప్పని పరిస్థితి. ఇటువంటి దురదృష్టం, ఇటువంటి పరిపాలన ఉండడం అనేది ఈ రాష్ట్రంలో ఉండడం అనేది చాలా బాధాకరం అమ్మా. శ్రీనివాస్ గారు, టీటీడీ బోర్డులో అనుభవం లేని వారికి అధికారం ఇవ్వటం మూలానే ఇలాంటి సమస్య తలెత్తింది అనే ఒక విమర్శ వినిపిస్తోంది. మీరు ఎలా చూస్తారు? 100కు 100 రూపాయలు ఇది రాజకీయ పునరావాసం అయిపోయింది టీటీడీ అనేది. అంతే తప్ప భక్తులకి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసేవాళ్ళు కానీ,
దేవాలయంలో భక్తులకి ఫెసిలిటీ కల్పించేద్దామని చెప్పని కానీ ఎక్కడా కూడా లేదు. ఎందుకంటే ఇదివరకు గతంలో మీరు కావాలంటే 5 సంవత్సరాలు చూసుకోండి, ఎక్కడ కూడా బ్లాక్ టికెట్స్ కానీ అటువంటి అది లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేసింది. కానీ ఇప్పుడు మీకు ఏ టికెట్స్ కావాలన్నా కూడా బ్లాక్లో దొరికే పరిస్థితి తిరుమల తిరుపతి దేవస్థానంలో కనబడుతుంది. ఎందుకంటే చాలామంది భక్తులు చెప్తున్నారు మేము అక్కడ డబ్బులు ఇచ్చి సేవలకు వెళ్ళి వచ్చామనేది. మళ్ళీ ఇక్కడ పైరవీ సిస్టమ్ బిగిన్ అయిపోయింది. వీటిని గతంలో 5 సంవత్సరాలు కూడా కంట్రోల్ చేశారు. కానీ ఇప్పుడు కంట్రోల్ తప్పి పేద ప్రజలకి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం దాకుండా ఓన్లీ ఎవరైతే డబ్బులు ఉన్నారో ఎవరైతే బ్లాక్లో కొనుక్కున్నారో వాళ్ళకే దర్శనాలు అవుతున్నాయి. ఏదేమైనా కానీ ముక్కోటి ఏకాదశికి ఎవరైతే 6 చనిపోయారో అదేవిధంగా హాస్పిటల్లో కూడా వాళ్ళందరికీ హాస్పిటల్ జాయిన్ చేసి తూతూ మంత్రంగా ట్రీట్మెంట్ చేసి ఇంటికి పంపించేశారు. ఎందుకంటే ఎంతమంది ఉంటే మళ్ళీ దీని ఇష్యూ అవుతుందేమో అని చెప్పని అవుతుందేమో అనే ఉద్దేశంతో కొంతమంది ఇంటికి పంపించేశారంట. అదేవిధంగా చనిపోయిన వ్యక్తులు సంఖ్య కూడా కరెక్ట్గా చెప్పారో చెప్పాలి. అదేవిధంగా ఏదైతే క్షతగాత్రులు చనిపోయిన వ్యక్తులందరికీ కూడా తగిన న్యాయం చేయాలి. అది కూడా టీటీడీ కాదమ్మా, దేవుడి సొమ్ముతో కాదు, రాష్ట్ర ప్రభుత్వంతో నష్టపరిహారం చెల్లించాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వ తప్పిదం ఇది, అంతే తప్ప ఏదో ఎస్కలేషన్గా టీటీడీ దేవస్థానం ఇచ్చేస్తే మాత్రం దేవుడు సొమ్ము ఇవ్వడానికి అయితే మాత్రం కరెక్ట్ కాదు. ఇది రాష్ట్ర ప్రభుత్వమే బరాయించాలి. ఈ తప్పు రాష్ట్ర ప్రభుత్వం ఇది ఈ చనిపోయిన వ్యక్తులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వ హత్యల కింద ట్రీట్ చేస్తారమ్మా ప్రతి ఒక్కళ్ళు కూడా. మీరు చూసే ఉంటారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కామెంట్స్ని. ఏదో గొడవ జరిగే సమాచారం ముందే ఉంది, దీనిపైన ఎస్పీ తోటి కూడా మాట్లాడడం జరిగిందని ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్తారు ఆయన. తర్వాత వెంటనే ఏదో జరిగిపోయింది, దీనికి మనం చేయగలిగింది ఏం లేదు, తర్వాత జరగాల్సింది చూడాలి అంటూ డబుల్ స్టాండర్డ్ స్టేట్మెంట్స్ని ఎలా చూస్తారు? అంటే ముందే ఎలా తెలుస్తుంది, ఆ తర్వాత మాట మార్చడం ఎలా కుదురుతుంది? అదే చెప్తున్నాను. ఇప్పుడు ఆయన ముందు సమాచారం ఉందని చెప్పిన ఆయనే చెప్తున్నప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉందా లేదా? అలా జాగ్రత్త తీసుకోలేదు. అదేవిధంగా ఇంతకంటే మేమేం చేయలేమని చెప్పిన చేతకాని వ్యక్తి చైర్మన్గా ఎందుకు చేయడం? ఇంతకంటే మేమేం చేయలేమని చెప్పిన వ్యక్తి టీటీడీ చైర్మన్కి అవసరమా? నైతిక బాధ్యత వహిస్తూ టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలమ్మా ఆయన. ఎందుకంటే ముందే తెలుసు అని చెప్పన్నాడు, మళ్ళీ మేమేం చేయలేమంటున్నాడు. అటువంటి వ్యక్తి టీటీడీ చైర్మన్కి అవసరమా? అంటే చంద్రబాబు నాయుడికి తప్ప ఇంకెవరు దొరకలేదా? తప్పకుండా టీటీడీ చైర్మన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో 100% కఠినమైన శిక్షలు ఉండే విధంగా చేయాలి తప్ప తూతూ మంత్రంగా చిన్న చిన్న అధికారులు సస్పెండ్ చేసేసి చేతులు దులుపుకుంటే మాత్రం ఈ రాష్ట్ర ప్రజలు కానీ తిరుమల వెంకటేశ్వర స్వామి కానీ తిరుపతి వెంకటేశ్వర భక్తులు కానీ ఎవరు కూడా సహించే పరిస్థితి లేదమ్మా. ఇంకో విమర్శ కూడా వినిపిస్తోంది, టీటీడీ టికెట్ల జారీ విషయంలో కేవలం తిరుపతి వేదికగా జరగలేదు, ఆ బోర్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి ఆఫీసుల్లో కూడా జరిగింది అన్న విమర్శ వినిపిస్తోంది. మీరు ఎలా చూస్తారు? అదే చెప్తున్నారు, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక రాజకీయానికి వాడుకునే విధంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళకే టికెట్లు ఇచ్చే విధంగా టీటీడీ బోర్డు కావచ్చు, టీటీడీ అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఆ విధంగా పనిచేసినే తప్ప సామాన్య భక్తులు ఇంత లక్షల మంది వస్తారు, వారికి ఏ విధంగా మనం ఏర్పాట్లు చేయాలి, వారికి టోకెన్లు ఎక్కడ ఇవ్వాలి, వాళ్ళకి టికెట్లు ఎక్కడ ఇవ్వాలి, వాళ్ళకి ఆహారం ఏ విధంగా సప్లై చేయాలనే దాని మీద ఎక్కడ కూడా ఇంతవరకు టీటీడీ అధికారులు కానీ ఎవరు కూడా స్పందించిన పరిస్థితి లేదు. ఈ టీటీడీ అధికారులు కూడా ఒకటే చేస్తున్నారు, కనీసం భక్తులకి ఏర్పాట్లు చేయకుండా ఏదైతే గతంలో ఇలా జరిగినాయి అని చెప్పి వాటి మీద దృష్టి పెట్టారు తప్ప టీటీడీ బోర్డు మెంబర్లు కూడా పూర్తిగా ఇది టీటీడీ బోర్డే రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు టీటీడీ బోర్డుకు బాధ్యత తీసుకోవాలి దీనికి. ఎందుకంటే నిన్న నేను చూశాను చైర్మన్ గారు మాడుతుంటే మేము పాలు ఇస్తున్నాం, బిస్కెట్లు ఇస్తున్నామని. అదే పక్కన వేరే ఛానల్స్లో చూశాను, అక్కడ పాప వాళ్ళందరూ కూడా మాకు త్రాగడానికి నీరు లేదని చెప్పని నీళ్ళు ఇవ్వండి మాకు అని చెప్పని అడుక్కునే పరిస్థితి తిరుమల తిరుపతి దేవస్థానానికి తీసుకొచ్చిన ఈ ట్రస్ట్ బోర్డు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇది దురదృష్టకరం, బాధాకరం అని చెప్పి మేము అందరూ కూడా తెలియపరుచుకున్నామా. రైట్, థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు మీ స్పందన తెలియజేసినందుకు. టీటీడీ ఆధ్వర్యంలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ విషయంలో జరిగిన తొక్కిసలాటకు టీటీడీ బోర్డు పూర్తిగా బాధ్యత వహించాలి, బోర్డును రద్దు చేయాల్సిన అవసరం ఉంది, బాధితులకి బాసటగా ప్రభుత్వం నిలవాల్సిన సమయం ఇది. కేవలం ఆర్భాటాలకి పోకుండా సానుభూతితో వ్యవహరించి స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తూ ఉన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు.